హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మార్వెల్ స్టూడియోస్ అండ్ డీసీయూ ఈ రెండు తమ యూనివర్స్ని బిల్డ్ చేసుకోవడంలో మంచి సక్సెస్ఫుల్ అయ్యాయి. అలాగే ఈ రెండు స్టూడియోస్కి వరల్డ్ వైడ్ ఒక మంచి ఫ్యాన్ బేసే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీటికి కాదు, డబ్ల్యూబీ అండ్ లెజెండరీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా ఒక మంచి యూనివర్స్తో ముందుకు సాగుతున్నారు. అదే మాన్స్టర్ వర్స్. మాన్స్టర్ వర్స్ అంటే అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది. అదే గాడ్జిల్లా, కాంగ్, కింగ్ గిడోరా ఎక్సెట్రా. ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు మంచిగా కొనసాగుతుంది. అదేవిధంగా 2024లో మాన్స్టర్ వర్స్ నుండి ఇంకో మూవీ కూడా రాబోతుంది. అదే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే చాలామంది మాన్స్టర్ వర్స్కి సంబంధించిన మూవీస్ చూసే ఉంటారు, లైక్ గాడ్జిల్లా, కాంగ్ ద స్కల్ ఐలాండ్ ఎక్సెట్రా. ఇలా ఎలా పడితే అలా చూసి ఉంటారు, అంటే ఒక ఆర్డర్లో చూసి ఉండరు. ఇలా చూస్తే మనకు అర్థం కాదు. ఒక టైమ్ లైన్ ఆర్డర్లో చూస్తే ఈ మాన్స్టర్ వర్స్ గురించి మనకు మంచి ఐడియా వస్తుంది, అలాగే బాగా అర్థమవుతుంది. ఒక టైమ్ లైన్ ఆర్డర్లో ఎలా చూడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, కాంగ్ ద స్కల్ ఐలాండ్. ఈ మాన్స్టర్ వర్స్లో మనం చూడవలసిన ఫస్ట్ మూవీ కాంగ్ ది స్కల్ ఐలాండ్. ఈ మూవీ 2017 మార్చ్ 8న రిలీజ్ అయింది. డైరెక్టర్ బై జార్డన్ రాబర్ట్స్. ఈ మూవీలో మానార్క్ ఆర్గనైజేషన్ కోసం ఒక టీం అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు జైంట్ మాన్స్టర్స్ గురించి స్టడీ చేస్తుంటారు, అలాగే హాలో ఎర్త్ గురించి కూడా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ మూవీ స్టోరీ 1973 టైమ్ లైన్లో జరుగుతుంది. వీళ్ళు కాంగ్ అండ్ గాడ్జిల్లా గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మూవీలో కాంగ్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే కాంగ్ ఈక్వల్స్ టు గాడ్జిల్లా ఫైట్ చేయడానికి. అలా ఈ కాంగ్ స్టోరీని గాడ్జిల్లా ఫ్రాంచైజ్కి కనెక్ట్ చేస్తారు. నెంబర్ 2, స్కల్ ఐలాండ్. ఈ మాన్స్టర్ వర్స్లో మనం చూడవలసిన సెకండ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ఇది. 2023 జూన్ 22న రిలీజ్ అయింది. ఈ మాన్స్టర్ వర్స్లో ఫస్ట్ యానిమేటెడ్ సిరీస్ ఇది. సీజన్ 1 8 పార్ట్స్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ యానిమేటెడ్ సిరీస్ స్టోరీ 1990స్లో జరుగుతుంది, అంటే కాంగ్ ది స్కల్ ఐలాండ్ జరిగిన 20 ఇయర్స్ తర్వాత. నెంబర్ 3, గాడ్జిల్లా. మాన్స్టర్ వర్స్లో చూడవలసిన థర్డ్ మూవీ గాడ్జిల్లా. 2014 మే 14న థియేటర్స్లో రిలీజ్ అయింది. డైరెక్టెడ్ బై గరెత్ ఎడ్వర్డ్స్. ప్రతి ఒక్కరికి తెలిసిన మూవీ ఇది, చాలా వరకు అందరూ చూసిన మూవీ గాడ్జిల్లా. ఈ మూవీలో మనము గాడ్జిల్లాని ఫుల్ఫిల్గా చూడవచ్చు. ఈ మూవీలో గాడ్జిల్లాకి మరియు మ్యూటోస్ అనే మాన్స్టర్స్కి మధ్య ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఈ ఫైట్ 2014 శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. ఈ మాన్స్టర్ వర్స్ ఫ్రాన్సిస్కి ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఫైట్ పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్స్ ఈ మాన్స్టర్స్ ఉన్నారని తెలుసుకుంటారు. నెంబర్ 4, మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. మాన్స్టర్ వర్స్లో చూడవలసిన 4th వెబ్ సిరీస్ ఈ మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. 2023 నవంబర్ 17న ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ 8 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉంటాయంట. ఈ సిరీస్ యొక్క స్టోరీని మనము 2 టైమ్ లైన్స్లో చూడవచ్చు. ఒకటి 2014 గాడ్జిల్లా ఈవెంట్స్ తర్వాత, 2 1950s అంటే కాంగ్ ది స్కల్ ఐలాండ్ ఈవెంట్స్ ముందు. ఈ 2 టైమ్ లైన్ స్టోరీస్ని మంచిగా ఫిట్ చేశారు. ఈ సిరీస్లో మోనార్క్ అనే ఆర్గనైజేషన్ ఎలా వచ్చింది అనేది చూస్తాం. జాన్ గాడ్మన్ ఏకేఏ బిల్లా రాండాని ఈ సిరీస్లో మనం చూస్తాము. ఇతను మోనార్క్ ఆర్గనైజేషన్లో ఒక సీనియర్ అఫీషియల్గా ఉంటాడు. ఇతన్ని మనము కాంగ్ ది స్కల్ ఐలాండ్లో కూడా చూడవచ్చు. అలాగే సిరీస్ అంతా మనము ఒకతన్నే చూస్తాము, లీషా. ఇతను యుఎస్ ఆర్మీ సోల్జర్. కర్ట్ అండ్ వైట్ రసల్ ఏకేఏ లీషా యంగ్ అండ్ ఓల్డ్ వర్షన్స్లో కనిపించాడు. నెంబర్ 5, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. మాన్స్టర్ వర్స్లో చూడవలసిన 5th మూవీ ఈ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. 2019 మే 29న ఈ సినిమా రిలీజ్ అయింది. డైరెక్టెడ్ బై మైకల్ డాట్రీ. ఈ మూవీ ద్వారా మనకు చాలా మాన్స్టర్స్ అయితే పరిచయం అవుతాయి, లైక్ రోడన్, మోత్రా, కింగ్ గిడోరా. అలాగే వీటికి మరియు మిథాలజీకి కనెక్ట్ చేసి ఉంటారు. అలాగే ఈ మూవీలో గాడ్జిల్లా యొక్క మెయిన్ ఎనిమీని మనం చూడవచ్చు, అదే కింగ్ గిడోరా, 3 హెడెడ్ డ్రాగన్. చివరికి ఆ డ్రాగన్ని గాడ్జిల్లా ఓడిస్తుంది. అలాగే మాన్స్టర్స్ అన్నిటికీ అది కింగ్ అవుతుంది. అలాగే ఈ మూవీ ద్వారా మాన్స్టర్స్ గురించి మనము చాలా తెలుసుకుంటాము. నెంబర్ 6, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. మాన్స్టర్ వర్స్లో చూడవలసిన 6th మూవీ ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. 2021 మార్చ్ 31న ఈ సినిమా రిలీజ్ అయింది. నేను ఈ మూవీకి థియేటర్కి అయితే వెళ్ళాను. సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అయిపోయిన 5 ఇయర్స్ తర్వాత ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే 2014 గాడ్జిల్లా శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటిల్ అయిపోయిన 10 ఇయర్స్ తర్వాత అనుకోండి. ఈ మూవీలో మోనార్క్ ఆర్గనైజేషన్ వాళ్ళు కాంగ్ని ఒక ప్లేస్లో బంధించి ఉంటారు. అలాగే ఒక పక్క గాడ్జిల్లా హ్యూమన్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. మోనార్క్ ఆర్గనైజేషన్ కాంగ్ ద్వారా హాలో ఎర్త్కి దారి కనుక్కుందాం అనుకుంటారు. అది ఎందుకు, ఏమిటి, అలాగే సీఈఓ వాల్టర్ సిమన్ గిడోరా హెడ్తో ఏమి క్రియేట్ చేస్తాడు అనేది మీరే చూడండి. నెంబర్ 7, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. మాన్స్టర్ వర్స్లో చూడవలసిన 7th మూవీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్.
ఈ మూవీ 2024 ఏప్రిల్ 12న థియేటర్స్లోకి వస్తుంది. రీసెంట్గా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ మూవీ ఇంకో న్యూ మాన్స్టర్ని అయితే మనకు పరిచయం చేస్తుంది. అతనే స్కార్ కింగ్. అలాగే ఈ మూవీలో గాడ్జిల్లా, కాంగ్ టీమ్ అప్ అవ్వడం చూస్తాము. ఈ మూవీ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా అనుకుంటా. ఇక ఇవి గైస్ మాన్స్టర్వర్స్లో టైమ్ లైన్ ప్రకారం చూడవలసిన మూవీస్. ఈ టైమ్ లైన్ ప్రకారం మనం చూస్తే ఈ మాన్స్టర్వర్స్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఈ మాన్స్టర్వర్స్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓకే, బై గైస్.